నమస్తే అండి. జూన్ నెల స్టార్ట్ అయిపోయిందండి. అక్కడక్కడ వర్షాలు కూడా పడుతున్నాయి. అయితే ఈ సీజన్‌లో మనము వెజిటబుల్స్ కానివ్వండి, క్రీపర్స్ కానివ్వండి, ఫ్లవర్స్ అలానే కటింగ్స్ అసలు ఏమేమి పెట్టాలి, ఏవేవి పెట్టకూడదు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. పదండి వీడియోలోకెళ్ళిపోదాం. ముందుగా మనము క్రీపర్స్ గురించి తెలుసుకుందామండి. క్రీపర్స్‌లో మనము సోరా కానివ్వండి, అలానే కాకర, బీర, చిక్కుడు, ఇంకోటి లాంగ్ బీన్స్ కానివ్వండి, బొబ్బెర్లు ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. బొబ్బెర్లు క్రీపర్ కాదు, కాకపోయినా ఇప్పుడు మనం వేసుకోవచ్చండి. క్రీపర్‌లో ఆల్మోస్ట్ అన్నీ వేసుకోవచ్చు. కాకపోతే దేశీ చిక్కుడు ఒకటి మాత్రం మీరు కొంచెం ఈ నెల ఎండింగ్ వరకు పెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పినవి మాత్రం ఈ నెల 15 నుంచి సీడ్స్ అనేవి మీరు పెట్టుకోవచ్చు. కాకపోతే ఇందులో కూడా క్రీపర్‌లో కూడా కొన్ని చనిపోయే ఉంటాయండి. ఎందుకంటే ఈ వేడి చల్లగా ఉన్న వెదర్ వర్షాలు పడ్డా కూడా ఒక్కొక్కసారి వెంటనే మనకి ఎండ అనేది ఎక్కువైపోతుంది. దాని వలన మనకి వేడి ఎక్కువ అవ్వడం వలన ఇవి చిన్న చిన్న మొక్కలు కాబట్టి అంటే చిన్న పిల్లలు కదండి. అవి ఏమవుతుందంటే ఈ ఎండకి చనిపోయే అవకాశం ఉంటుంది. మనము ఎక్కడెక్కడి నుంచో గ్యాదర్ చేస్తాము సీడ్స్ అనేవి. కొన్ని రేర్ సీడ్స్ కూడా మనం కలెక్ట్ చేస్తూ ఉంటాము. మళ్ళీ సేమ్ సీడ్ మనకు దొరకడం అంత క్వాలిటీగా దొరకడం అనేది కొంచెం కష్టం అవుతుంది. కాబట్టి ఈ సీడ్స్ అన్నీ కూడా వేసుకోవచ్చు. అలానే దోసకాయ వేసుకోవచ్చు, కీరా వేసుకోవచ్చు. ఆల్మోస్ట్ క్రీపర్ అన్నీ కూడా మీరు వేసుకోవచ్చు అండి. ఇప్పుడు వెజిటబుల్స్ గురించి మాట్లాడుకుందామండి. వంకాయ మొక్కలలో మీరు వంకాయ నారు ఇప్పుడు మీరు వేసుకోవచ్చు అండి. వంకాయలో ఎన్ని వెరైటీస్ ఉంటే అన్ని వెరైటీస్ వేసుకోండి. కానీ వేసేటప్పుడు మాత్రము మీరు ఒకే ట్రేలో వేయకండి. దాని వలన ఏమవుతుందంటే వంకాయ యొక్క నారు అనేది మనం తీసేటప్పుడు దాని మెయిన్ రూట్స్ కూడా విరిగిపోవడం, తెగిపోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సీడ్లింగ్ ట్రేస్ కానివ్వండి, చిన్న చిన్న పాట్స్ ఇవన్నీ కూడా దొరుకుతూ ఉంటాయి మనకి. అందులో వేసుకోండి. లేదు అంటే ఫర్దర్గా మనకు వీడియో వస్తుందండి. అప్పుడు మనం సాయిల్ మిక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అవన్నీ కూడా ఆ వీడియోలో ఉంటుంది. ఇంకొకటి విషయం ఏంటంటే ఇక్కడ మీరు చెట్టు చిక్కుడు వేసుకోవచ్చు అండి, బెండ వేసుకోవచ్చు, గోకరకాయ వేసుకోవచ్చు. గోకరకాయ కూడా బెస్ట్ అండి, చాలా వస్తాయి. ఒక్క మొక్కకి మనకి ఒక 1/2 కేజీ, పావు కేజీ వరకు వెళ్తాయండి. కాబట్టి టెర్రస్ గార్డెన్కి బెస్ట్ అండి. గోకరకాయ కానివ్వండి, వంకాయ కానివ్వండి, బెండ ఇవన్నీ కూడా మనకి టెర్రస్ గార్డెన్స్ వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. అలానే ధనియాలు కూడా వేసుకోవచ్చు అండి. ధనియాలు ఇప్పుడు చాలా మంచిగా గ్రో అవుతాయి. ధనియాలలో కూడా మనకి హైబ్రిడ్ ఉంటాయి, అలానే మన వంటింట్లో దొరికేవి ఉంటాయి. మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవి వేసేసుకోండి. ఇంకొకటి వచ్చేసి మనకి ఏమంటారు గోంగూర విత్తనాలు కానివ్వండి, ఇవన్నీ కూడా మనము ఇప్పుడు వేసుకోవచ్చు. సీడ్లింగ్ మనము ఏవైతే ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో ఈ నెల 15 నుంచి మీరు ప్రిపేర్ చేసుకోండి. అందులోనే మనకి తులసి సీడ్స్ కానివ్వండి, తర్వాత మనకి సబ్జా గింజలు కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా మనం ఇప్పుడు ఈ సీజన్లో వేసుకోవచ్చు. కాకపోతే మీరు సీడ్స్ వేసిన తర్వాత వాటిని ఖచ్చితంగా షేడ్లో పెట్టండి. వెలుతురు మంచిగా రావాలి, కానీ మీరు ఎండలో పెట్టకూడదు. అంటే చీకట్లో పెట్టొద్దు, అలానే చాలా ఎండలో పెట్టొద్దు, షేడ్లో మాత్రం పెట్టుకోండి. ఇప్పుడు మనము కొన్ని ఫ్లవర్ సీడ్స్ కూడా తెలుసుకుందామని. ఫ్లవర్ సీడ్స్లలో మనకి బంతి నారు ఖచ్చితంగా వేసుకోండి. బంతి నారు వేయడం వలన మన గార్డెన్లో నిమిటోడ్స్ యొక్క బాధ అనేది తగ్గుతుందండి. బంతి నారు మీ దగ్గర ఏది ఉంటే అవి అన్నీ వేసేసుకోండి. నా దగ్గర కొన్ని వెరైటీస్ ఉన్నాయి. నేను కొన్ని ఆన్లైన్లో సీడ్స్ తెప్పించాను కదండి, 100 సీడ్స్. ఈసారి అవన్నీ కూడా వేస్తాను. ఏవి ఎలా వస్తాయి అవన్నీ కూడా మీకు ఫర్దర్గా వీడియోస్లలో చూపిస్తూ ఉంటానండి. అలానే కటింగ్స్ అండి. కటింగ్స్ కూడా మీరు అన్ని కటింగ్స్ పెట్టుకోవచ్చు అండి. వెదర్ అనేది చాలా బాగుంటుంది, అన్ని కటింగ్స్ పెట్టుకోవచ్చు. ఫ్లవర్స్లో ఇంకొన్ని తెలుసుకుందామండి. జినియాస్ వేసుకోవచ్చు, కనకాంబరం సీడ్స్ వేసుకోవచ్చు, అలానే కాస్మోస్ వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఈ సీజన్లో వేసుకోవచ్చు అండి. ప్రాబ్లం ఏమి ఉండదు. మ్యాక్సిమం మీకు ఈ గ్రోత్ అనేది ఉంటుంది, అంటే సీడ్ గ్రోత్ అనేది ఉంటుంది. ఇంకొక విషయం వచ్చేసి చూడండి, ఇక్కడ నేను క్రీపర్ ఒకటి సీడ్ పడి మొలిచిందండి, కాకర ఎంత పెద్దగా అయింది. ఇది కూడా మనం తీసి వేరే దాంట్లో వేసేసుకుంటాను. అందులోనే మళ్ళీ సీడ్స్ కూడా వేస్తానండి. ఇది గ్రో అవుతే ఓకే, లేదు అంటే ఆ సీడ్ కూడా మనకి వస్తుంది. దుంపలు ఏవేవి పెట్టుకోవచ్చు, ఇది బెస్ట్ సీజన్ అండి. మీరు పసుపు వేసుకోవచ్చు, అలానే అల్లం వేసుకోవచ్చు. పసుపులో ఆల్ వెరైటీస్ వేసుకోండి. నల్ల పసుపు కానివ్వండి, కేసరి పసుపు కానివ్వండి, కస్తూరి పసుపు కానివ్వండి, పసుపులో అన్ని వెరైటీస్ వేసుకోవచ్చు. అలానే మనకి అల్లంతో పాటు వెల్లుల్లి కూడా మనం వేసుకోవచ్చు అండి. ఆనియన్ సీడ్స్ ఎలాగో చెప్పాను మీకు. ఇంకొకటి ఏంటంటే ఇవి ఉంటాయి కదండి, కార్న్ సీడ్స్ కూడా మీరు వేసుకోవచ్చు, పెసర్లు వేసుకోవచ్చు. ఇంకొకటి వచ్చేసి మనకి పల్లీలు కూడా వేసుకోవచ్చు అండి. లాస్ట్ టైం మనం పసుపు వీడియో చేసాం కదండి, అయితే ఆ పసుపు అనేది నేను హార్వెస్ట్ చేయలేదండి. అదే పాటలో అలానే వదిలేసాను. అయితే నాకు 2 months క్రితమే పసుపు అనేది అంటే బేబీ ప్లాంట్స్ అనేవి రావడం స్టార్ట్ అయిపోయాయి. ఇప్పుడు ఆ మొక్కలు వచ్చేసి కూడా ఇంత పెద్దగా అయిపోయాయి. ఇప్పుడు నేను వాటిని తీసి రీపాట్ చేసుకుంటానండి. ఒకవేళ మీరు అలా వదిలేసినా లేకపోతే అట్లా బేబీ ప్లాంట్స్ ఎక్కువ ఉన్నా కూడా మీరు ఇప్పుడు రీపాట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ స్పెసిఫిక్గా మీకు ఇంకొక విషయం చెప్పాలండి, ఆ కాకరకాయ కూడా ఇప్పుడు మనము తీసుకొచ్చి పెట్టుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఒక స్పెసిఫిక్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ కాకరకాయ దుంపలు 2 తీసుకోవాలండి, మేల్ ఫీమేల్. అలా ఉంటేనే మనకి ఈల్డింగ్ అనేది వస్తుంది, లేకపోతే ఈల్డింగ్ రాదండి. చాలామంది ఒకటే తీసుకొచ్చి పెడుతూ ఉంటారు, మాకు రాలేదు అని బాధపడుతూ ఉంటారు. కాబట్టి
ఖచ్చితంగా మీరు 2 తీసుకొచ్చి మేల్, ఫీమేల్ 2 తీసుకొచ్చి పెట్టండి. అయితే ఇప్పుడు మనము ఆకుకూరలు కూడా అన్నీ వేసుకోవచ్చండి. ఒక గంగబాయల కూర తప్ప. దానికేంటంటే మనకి నల్ల మచ్చలొస్తాయి. అలానే అందులో వాటర్ కూడా చాలా ఎక్కువగా ఉండడం వలన లీవ్స్ కూడా తొందరగా పాడవుతాయి. మనం దాన్ని హార్వెస్ట్ చేసుకోవడం కొంచెం కష్టం అవుతుంది. కాబట్టి మిగతా అన్నీ కూడా వేసేసుకోండి ఒక గంగబాయల కూర తప్ప. అయితే ఇవన్నీ మంచినే పెట్టొచ్చు. సీడ్స్ అవన్నీ చెప్పారు. అసలు పెట్టకూడని సీడ్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ క్యారెట్ కానివ్వండి, బీట్రూట్ కానివ్వండి, క్యాలీఫ్లవర్, క్యాబేజీ అలానే ఇవన్నీ కూడా మనకి సీజన్ మారిన తర్వాత అంటే మనకి ఇవి అన్నీ కూడా చలికాలంలో వచ్చే వెజిటేబుల్స్ అండి. కాబట్టి అవి మనము తర్వాత పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ సీజన్‌కి అవసరం ఉండదు. అయితే ఈ వీడియో ఎలా అనిపించింది? ఏమైనా మిస్ అయ్యాయా నేను చెప్పిన సీడ్స్? ఉంటే ఒక్కసారి కామెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుస్తానండి. అంతవరకు బాయ్ అండి.